ప్రేక్షకుల నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. లిక్విడ్ కేస్ జిరోదా రీసెంట్గా లాంచ్ చేసిన నిఫ్టీ వన్ డే రేట్ ఇండెక్స్ అండి. ఇది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. పాపులర్ ఏంటంటే ఈ ఏరియాలో నిఫ్టీ వన్ డే రేట్ ఇండెక్స్లో లిక్విడ్ బీస్ వెరీ పాపులర్. అండ్ యూజువల్గా ట్రేడర్స్ ఏంటంటే మనీ ఐడియల్గా ట్రేడింగ్ అకౌంట్లో ఉంటే ఆ అమౌంట్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయదు కాబట్టి వాటన్నిటిని ఏంటంటే లిక్విడ్ ఈటీఎఫ్లో పార్క్ చేస్తూ ఉంటారు. ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్ని లిక్విడ్ బీస్గా చాలా పాపులర్ అనమాట, నిప్పాన్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అలాంటి కేటగిరీలోకి జిరోదా రీసెంట్గా ఎయిమ్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీగా కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది ఎవ్రీ మంత్. అలాగే లాస్ట్ మంత్ ఇది లిక్విడ్ కేస్ అనే నేమ్ తోటి ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్ని లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన వితిన్ 1 వీకే 150 crore సైజెస్ జరిగింది అనమాట. 150 crore అంటే ఒక కొత్త ఈటీఎఫ్ ఇంత ఫాస్ట్గా ఇంత క్యాప్చర్ అవడం అనేది చాలా రేర్ అనమాట. ఇంతగా ఈ లిక్విడ్ ఈటీఎఫ్ అంత ఫేమస్ అవ్వడానికి అండ్ 150 కోట్లు దాటిపోవడానికి రీజన్ ఏంటంటే మిగతా లిక్విడ్ ఈటీఎఫ్స్ ఏమైనా సరే ఉన్నాయనుకోండి, అవి బేసిక్గా 2 వేలో వర్క్ చేస్తాయి. ఒకటి, ఎప్పుడు యూనిట్ వాల్యూ స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు యూనిట్ వాల్యూ 1000 అనుకున్నాం అనుకోండి, అది స్టాండర్డ్గా ఎప్పుడు 1000 ఉంటుంది లైవ్ మార్కెట్లో. అండ్ 4 nights కానీ లేదా మంత్లీ కానీ ఒక్కసారి ఈ 1 month ఎంత రిటర్న్స్ అయితే జనరేట్ అయిందో అంత తగ్గట్టు యూనిట్స్ మీకు మీ డిమాట్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. లేదు అంటే డిమాట్ అకౌంట్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో క్యాష్ రూపంలో సెటిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే లిక్విడ్ ఈటీఎఫ్స్ కొంటే మీకు లిక్విడిటీ వస్తూ ఉంటుంది అనమాట. అది యూనిట్ రూపంలో కావచ్చు, లేదు అంటే మనీ రూపంలో అయి ఉండొచ్చు. మొత్తానికైతే లిక్విడ్ ఈటీఎఫ్స్ ఎప్పుడు కూడా రేట్ చేంజ్ అవ్వవు. అందుకని లిక్విడ్ ఈటీఎఫ్స్ని మనం ట్రాక్ చేయాలంటే చార్ట్లు బాగా ఎక్కడ దొరకవు అనమాట మనకి. ఇప్పుడు కొత్తగా గ్రోత్ ఓరియంటెడ్ లిక్విడ్ ఈటీఎఫ్స్ని అండ్ జిరోదా వాళ్ళు లాంచ్ చేశారంటే అందుకే ఇది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా గ్రోత్ ఓరియంటెడ్ ఎన్ఏవి ఉంటే బెనిఫిట్ ఏంటంటే మనకి ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీడే ఎంత మూవ్ అవుతుందని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ చార్ట్ ఉంటుంది, హిస్టారికల్ డేటా పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం. అండ్ రెండోది, ఎవ్రీ ఇయర్ మనకి ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లిక్విడ్ బీస్లో అచ్చం లిక్విడ్ బీస్లో పెట్టేవాళ్ళు, లిక్విడ్ ఈటీఎఫ్లో పెట్టేవాళ్ళు, దీంట్లో పర్టికులర్ లిక్విడ్ కేసులో. ఎందుకంటే లిక్విడ్ కేసు అనేది ఎలాంటి డివిడెండ్ ఇవ్వదు, ఎలాంటి యూనిట్స్ ఇవ్వదు. అది గ్రోత్ ఓరియంటెడ్ కాబట్టి ప్రతిరోజు కొంచెం యూనిట్ వాల్యూ పెరుగుతూ పోతుంటుంది. తద్వారా మీకు అవసరమైనప్పుడు యూనిట్స్ అమ్మటం తప్ప మీకు ఎలాంటి క్యాష్ ఫ్లో ప్రొవైడ్ చేయదు అనమాట. అందుకని దీన్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ. సో అందుకని ఇది అండ్ ప్రాఫిట్ లాస్ని ట్రాక్ చేసుకోవటం చాలా ఈజీ అండి. అందుకని మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు దీంట్లో చాలా ఈజీ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రాక్ చేసుకోవటం. దానివల్ల ఇది ఫేమస్ అవుతుంది. అండ్ రెండోది, పర్ఫార్మెన్స్ రీడ్ చేసుకోవచ్చు, చార్ట్లో స్టోర్ అవుద్ది కాబట్టి. సపోజ్ ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ యూజువల్గా ఏంటంటే లిక్విడ్ ఈటీఎఫ్స్ అన్నీ కూడా బ్యాంక్ సేవింగ్ అకౌంట్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ వడ్డీ జనరేట్ చేస్తాయి. రఫ్గా 5 to 6% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిక్విడ్ ఈటీఎఫ్స్లో. బ్యాంక్ వడ్డీ ఎంతంటే సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ 3% అలా ఉంటుంది. అందుకని బ్యాంక్ వడ్డీతో పోల్చుకుంటే ఐడియల్గా ఉన్న డబ్బుని మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉంచుకొని ఈ లిక్విడ్ కేసుని కొనటం ద్వారా మన మనీతోటి ఎంతకంత వడ్డీని జనరేట్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడల్లా దీన్ని క్లోజ్ చేసుకొని ఆ మార్కెట్లో వాలటిలిటీ తగ్గిన తర్వాత స్టాక్స్ కొనుక్కోవచ్చు అనమాట. చాలామంది ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్యాష్ తోటి ఆప్షన్ సెల్లింగ్ చేయకుండా లిక్విడ్ బీస్ లేదా లిక్విడ్ కేసులు ఇలాంటి వాటిని కొని వీటిని బ్రోకర్కి కొలాట్ సెక్యూరిటీగా ఇస్తుంటారు. అందుకని లిక్విడ్ ఈటీఎఫ్స్ చాలా పాపులర్ అనమాట ఆ ఆప్షన్ సెల్లర్స్కి. ఇప్పుడు ఆ ఆప్షన్ సెల్లర్స్ అందరూ కూడా ఇంతకుముందున్న లిక్విడ్ ఈటీఎఫ్స్తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఇది గ్రోత్ ఓరియంటెడ్ ఈటీఎఫ్స్ కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాకా లిక్విడ్ బీస్ అని పాపులర్ ఉన్న ఈ లిక్విడ్ ఈటీఎఫ్ ఇక ముందు నిఫ్టీ కేసుగా పాపులర్ అయినా కూడా పెద్ద ఆశ్చర్యపడుతున్న పని లేదు. ఓకే, ఇది రెండోది. అండ్ మూడోది, ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు.
ఫ్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేదు, డైరెక్ట్గా ప్రైస్లోనే మనకు కనపడుతుంది, కొటేషన్లో కనపడుతుంటుంది కాబట్టి అది మనకి ఐడియా పర్ఫార్మెన్స్ని వీటిని తీసుకోవచ్చు. ఫ్రాక్చువల్ యూనిట్స్ దీంట్లో ఉండవు అనమాట. నాలుగోది మోర్ ట్యాక్స్ ఎఫిషియంట్ మిగతా వాటితో పోల్చుకుంటే. మిగతా ఏంటంటే డివిడెండ్ మీకు వచ్చి పడినా లేదా కొత్త యూనిట్స్ వచ్చినా సరే మీరు వాటిని అకౌంటబుల్ అనమాట ట్యాక్స్ కట్టుకోవడానికి. బట్ ఇదేంటంటే యూనిట్లు మీరు అమ్మేంతవరకు కూడా అంటే ట్యాక్స్ ఫైల్ చేసిన పని లేదు. యూజువల్గా ఖాళీకి పడి ఉండే ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ ఏంటంటే ఈ బ్రోకర్స్ సెటిల్మెంట్ అప్పుడు మంత్లీ సెటిల్మెంట్ అవి ఉండొచ్చు లేదా క్వార్టర్లీ సెటిల్మెంట్ అప్పుడు ఏంటంటే ఆ అమౌంట్ మొత్తాన్ని ఈ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మళ్ళీ బ్యాంకులో ఉన్న ఆ అమౌంట్ అంతా మనం మాన్యువల్గా ట్రేడింగ్ అకౌంట్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ఐడియల్ మనీని మీరు ట్రేడింగ్ అకౌంట్లో కనుక్కుంటే దాన్ని మేనేజ్ చేయడం పెద్ద హెడేక్ అనమాట. బ్రోకర్ అకౌంట్లో ఉంటేనే వడ్డీ రాదు, అండ్ ఎవ్రీ మంత్లీ కానీ లేదా క్వార్టర్లీ సెటిల్మెంట్ అప్పుడు అవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ మూవ్ చేస్తారు. మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా సరే పెద్దగా మనకు వడ్డీ రాదు, 3% కన్నా ఎక్కువ రాదు. మళ్ళీ అక్కడ ఉన్న మనీ మొత్తాన్ని మళ్ళీ అవసరమైనప్పుడు ట్రేడింగ్ అకౌంట్కి మూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ హెడేక్ ఏం లేకుండా డైరెక్ట్గా మీ డీమ్యాట్ అకౌంట్లో అదే మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న మనీని ఖాళీగా ఉంచుకునే పని లేకుండా ఈవెన్ 100 రూపీస్ ఖాళీగా ఉన్నా సరే అది 1 or 2 days మనం వాడమనుకున్నప్పుడు వాటిని లిక్విడ్ కేస్ అంటే లిక్విడ్ ఈటీఎఫ్స్ని దీన్ని కొనటం వల్ల మనకి ఎంతకంత మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. తద్వారా ఎంతకంత వడ్డీ వస్తూ ఉంటుంది. లెట్స్ సే మార్కెట్ వాలటిలిటీగా ఉంది, ఈ మంత్ ఏం పొందలుచుకోలేదు, మన ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ కనుక్కుంటే దాన్ని ఖాళీ ఉంచే బదులు దీన్ని మూవ్ చేసామనుకోండి మనకి 5 to 6% పర్ యానం వడ్డీ వస్తుంది. అఫ్కోర్స్ మన రిటర్న్స్ అనేది లోయెస్టే ఉంటాయి మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ దీని పర్పస్ ఏంటంటే టెంపరీగా మనీ పార్క్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు దాకా బ్యాంక్ అకౌంట్లో ఖాళీ పడి ఉండి 3% తీసుకునే వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆ మనీ మొత్తాన్ని కూడా మీ ట్రేడింగ్ అకౌంట్కి మూవ్ చేసుకోండి. అండ్ దీంట్లో లిక్విడ్ కేసులు కొనుక్కోవడం ద్వారా మనం 5 to 6% వడ్డీ జనరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అనమాట. రెండు, ట్రేడింగ్ మార్కెట్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ జనరేట్ అయింది అనుకోండి, వెంటనే దీన్ని అమ్మేసేసి ఆ అమౌంట్ని మనం స్టాక్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ వాటిని కొనుక్కోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు నుంచి మీ ఐడియల్ మనీ ఏదైనా ఉందంటే వాటిని బ్యాంక్ అకౌంట్లో ఉంచి 3% జనరేట్ చేసే బదులు మీ ట్రేడింగ్ అకౌంట్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని లిక్విడ్ కేసులో మనం కొనటం ద్వారా అంటే ఇది స్టాక్ మూవ్ అయినట్టు ఇయర్లీ 5 to 6% మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకొని మనం స్టాక్స్ని వాటిని కొనుక్కోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు దాకా ఈ 1000 రూపీస్ అలా ఉండే ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్ అండ్ ఎలాంటి గ్రాఫ్ లేకుండా స్టేబుల్గా ఉంటుంది. అలాంటి కాకుండా ఒక స్టాక్ లాగా దీని పర్ఫార్మెన్స్ కూడా మనం ట్రాక్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకని ఈ ఈటీఎఫ్ లాంచ్ చేసిన వితిన్ 1 week అంటే 7 ట్రేడింగ్ సెక్షన్స్కి ఇది మోర్ దెన్ 150 crores తోటి వన్ ఆఫ్ ది లీడింగ్ ఈటీఎఫ్ అయింది ఆ ఏరియాలో, లిక్విడ్ ఈటీఎఫ్స్లో అనమాట. దీనికి బెంచ్ మార్క్ ఏంటంటే నిఫ్టీ 1 day ఇంట్రెస్ట్ రేట్ అనమాట. దాన్ని బేస్గా తీసుకొని ఇది వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇప్పటి వరకు ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళకి కొలాటరల్ సెక్యూరిటీగా క్లియరెన్స్ కార్పొరేషన్లు యాక్సెప్ట్ చేశారంటే ఎవ్రీ మంత్ 20th మాత్రమే క్లియరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఏమేమి సెక్యూరిటీస్ని కొలాటరల్ సెక్యూరిటీగా యాక్సెప్ట్ చేస్తారనేది లిస్ట్ జనరేట్ చేస్తూ ఉంటుందండి. ఇది కొత్తగా లాంచ్ చేసింది కాబట్టి ఇంకా వాళ్ళ నుంచి పర్మిషన్ రాలేదు. ఈ మంత్ 20th వాళ్ళ దృష్టికి వెళ్తుంది. సో 20th వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళు డిసిషన్ తీసుకుంటే March 1st నుంచి ఈ లిక్విడ్ కేసుని కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్కి వాడుకోవచ్చు అనమాట. కాబట్టి March 1st నుంచి కనుక మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే మీ అమౌంట్ని లిక్విడ్ కేసులో తీసుకొని దాన్ని కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా మీరు ఆప్షన్ సెల్లింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. అంటే కాబట్టి కొత్త ఏఎంసీలు మార్కెట్లో రావడం వల్ల ఇలాంటి ఇన్నోవేటివ్ మోర్ ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అండ్ ప్రస్తుతానికైతే లిక్విడ్ ఈటీఎఫ్లో వచ్చిన మోస్ట్ మోడర్న్ ప్రోడక్ట్ అంటే ఇదే అనమాట. ఇప్పుడు దాకా ఉన్న ఈటీఎఫ్స్ అన్నీ కూడా నీకు యూనిట్లు యాడ్ చేయటమో లేదా డివిడెండ్ యాడ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా యూనిట్ కాన్స్టెంట్గా ఒకే ప్రైస్ దగ్గర ఉండటం వల్ల దాని హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయలేము. అంటే టూ మచ్ ట్యాక్స్గా మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది ఒక అమౌంట్ కొంత వచ్చినా సరే. బట్ ఇది అట్లా కాదు, యూనిట్స్ అంతే తప్ప మీరు ట్యాక్స్ ఫైల్ చేసిన పని ఉండదు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. అండ్ మూడోది చార్ట్స్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. యూజువల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ 5 to 6% ట్రెడిషనల్గా ఆ ఇంట్రెస్ట్ రేట్ అనమాట డిపెండ్గా పంది 1 day ఇంట్రెస్ట్ రేట్స్ నిఫ్టీ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, కాబట్టి మీ ఐడియల్ మనీ ఖాళీగా ఉంచకుండా అటు బ్యాంక్ అకౌంట్లో ఉన్నా సరే మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నా సరే వెంటనే వాటిని లిక్విడ్ కేస్ అని టైప్ చేసి మీ ట్రేడింగ్ అకౌంట్లో దాన్ని కొనటం ద్వారా మనకి ఇయర్లీ 5 to 6% ఖాళీగా ఉన్న మనీ కూడా ఎంతకంత అమౌంట్ జనరేట్ చేసేలా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.